హై టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు డేట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 3, 2026 అనమాట. మీకు ఎవ్రీ మంత్ ఆ మంత్‌లో ఏవైతే ప్రెజెంట్ యాక్టివ్‌గా ఉన్న నోటిఫికేషన్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కదా! సేమ్ అదే విధంగా ప్రెజెంట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి మంత్‌లోన 10-14 నోటిఫికేషన్‌లు అయితే యాక్టివ్‌గా అయితే ఉన్నాయి. ప్రతి నోటిఫికేషన్ మనకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఒక 2, 3 నోటిఫికేషన్‌లు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అండ్ 10థ్ క్వాలిఫికేషన్‌తో ఉన్నటువంటి ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట దీనిలోన. అండ్ ఏజ్ లిమిట్ కూడా మనకు 18-40 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు ప్రతి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోండి బ్రదర్. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్‌కి అయితే బూస్టప్ అయితే ఉండదు. ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి. అదే విధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ పెట్టుకోండి. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుందన్నమాట మేము వీడియో చేసినప్పుడు. వీడియోలో గురించి ఇంపార్టెంట్ అప్డేట్. ఎవరైతే ఇంటికాడనే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకొచ్చేసి మన డిఫెన్స్ డైరింగ్ యాప్‌లో మీకు తక్కువ ప్రైస్‌కి కేవలం 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి ఆఫర్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఈ ఆఫర్ మీకు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అక్కడ మన యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోండి. అండ్ అక్కడ లాగిన్ అయిన తర్వాత అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ అయితే ఉంటాయి. మీరు డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్‌గా నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టు మనకు ఈరోజు మనకు డేట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 3, 2026 అండ్ మళ్ళీ చెప్తున్నాను బ్రదర్. మన ఛానల్‌కి కొత్త సబ్స్క్రైబర్స్ కూడా వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళకు తెలియకపోయి ఉండొచ్చు అన్నమాట కొన్ని నోటిఫికేషన్ అనేది. కొంతమందికి ఏందంటే తెలిసి కూడా కొంతమంది మళ్ళీ అప్లై చేద్దామని కొంతమంది మర్చిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళకు యూజ్ ఉంటుందనే ఉద్దేశం కొద్దీ ప్రతి మంత్ నేను మంత్ స్టార్టింగ్‌లో అయితే మీకు ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. ఈ మంత్ కూడా మనకు ఓవరాల్‌గా మనకు 62,000 పైగా మనకు ఉద్యోగాలైతే భర్తీ చేస్తా ఉన్నారన్నమాట. ఇక్కడ మీరు డీటెయిల్‌గా చూసుకున్నట్లయితే మనకు జాబ్ నోటిఫికేషన్ సమ్మరీ మనకు 2025లో ఏవైతే యాక్టివ్ ఉన్నాయో అవే. వాటిలోనే మనకు ముందుగా వచ్చేసి మనకు ఆర్‌బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకు ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి మనకు చాలా సంవత్సరాల తర్వాత మనకు నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు జనవరి 15థ్ 15వ తేదీ నుంచి ఫిబ్రవరి 4, 2026 మనకు రేపటి వరకు అవకాశం అయితే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు ఈ వీడియోని కంపల్సరీ మీరు అయిపోయిన తర్వాత కంపల్సరీ అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ ఎగ్జామ్. ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకునే వరకు ఫిబ్రవరి 28 నుండి మార్చ్ 1 ఈ డేట్‌లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తా అని చెప్తా ఉన్నారు. ఇక వేకెన్సీ డీటెయిల్స్ చూసుకొడితే ఆఫీస్ అటెండెంట్‌కి మనకు 572 వేకెన్సీ భర్తీ చేస్తా ఉన్నారు. ఇక సాలరీ చూసుకుంటే మనకు బేసిక్ పే మనకు 10,000 ఉంటుంది. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే మనకు అప్రాక్సిమేట్లీ 35,000 మీకు పర్ మంత్ మీకు సాలరీ అయితే వస్తుందన్నమాట. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే గన ఆఫీస్ అటెండెంట్‌కి 18-25 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. జనవరి 1, 2026కి మీకు ఏజ్ లిమిట్ అయితే కౌంట్ అయితే చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీలకు మీకు ఎక్స్ట్రా ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది. అది మీరు తెలిసిందే కదా మీకు. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మనకు ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు కాబట్టి కేవలం మీకు 10థ్ క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. ఇక సెలక్షన్ ప్రాసెస్ మీకు ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా మనకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్. దీనికొచ్చేసి మనకు బెస్ట్ ఆపర్చునిటీ ఏదంటే ఎగ్జామ్ వచ్చేసి మనకు తెలుగు స్టేట్‌లోనే ఉంటుంది. అండ్ ఎగ్జామ్ కూడా తెలుగులో రాయొచ్చు. మీకు తెలుగు చదవడము, రాయడము కంపల్సరీ అయితే వచ్చి ఉండాలన్నమాట. అండ్ ఎగ్జామ్ సెంటర్స్ మన తెలుగు లోకల్ ఏవైతే స్టేట్స్ ఉంటాయో అక్కడనే కండక్ట్ చేస్తారు. అండ్ అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రూ. 450 అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అండ్ ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్ వరకు కేవలం రూ. 50 మాత్రమే మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్‌గా ఒక వీడియో చేసాను. ఆ వీడియో చూడాలనుకుంటే చూడండి. డిస్క్రిప్షన్ మీకు ఛానల్ మన వీడియోలో అయితే ఉంది. ఇక సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసిందంటే మనకు ప్రెజెంట్ వచ్చేసి మనకు అస్సాం రైఫిల్ నుంచి మనకు స్పోర్ట్స్ కోటా కింద మనకు స్పోర్ట్స్ నోటిఫికేషన్ అయితే ఉందన్నమాట. దీనిలో వచ్చేసి మనకు ఓవరాల్‌గా మనకు ఒక 100 వేకెన్సీ వరకు భర్తీ చేస్తున్నారు. 95 వేకెన్సీ అనమాట. రైఫిల్‌మెన్ అండ్ రైఫిల్‌మెన్ ఉమెన్ జీడీ పర్మనెంట్ ఉద్యోగాలు. అప్లై డేట్స్ వచ్చి మనకు లాస్ట్ డేట్ మనకు ఫిబ్రవరి 9th వరకు టైం అయితే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ అప్లై చేసుకోండి. అండ్ ఫిబ్రవరి ఎండింగ్ గానీ లేకుంటే మే గానీ మనకు ఫిజికల్ టెస్ట్ ఏవైతే సెలక్షన్స్ అయితే ఉన్నాయో అవి స్టార్ట్ అవుతాయి. లెవెల్ 3 కింద మీకు సాలరీ అయితే ఉంటుంది. 21,700 నుండి 69,000 వరకు. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే గానీ మీకు 45,000 అబోవ్ మీకు సాలరీ అయితే వస్తుంది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18-25 అయితే ఉండాలి. యూఆర్, ఈడబ్ల్యూఎస్ వరకు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు అడిషనల్‌గా అయితే యూజ్ చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు 10థ్ క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. ఇది స్పోర్ట్స్ కోటా కింద మనకు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకు ముందుగా ఫిజికల్ టెస్ట్ అండ్ ఫీల్డ్ ట్రయల్స్ అండ్ మనకు మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అండ్ అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుందన్నమాట దీనికి. జనరల్, ఓబీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూ. 100. ఎస్సీ, ఎస్టీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. థర్డ్ నోటిఫికేషన్ మనకు ఫిబ్రవరి మంత్‌లో వచ్చేసి మనకేందంటే ఇండియన్ నేవీ నుంచి మనకు ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు అప్రాక్సిమేట్‌లీ
1,25,000 వరకు పర్ మంత్ సాలరీ స్టార్టింగ్‌లో మీకు వస్తుందని వాళ్ళు క్లియర్ కట్‌గా మెన్షన్ చేశారు. ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే జనవరి 24 నుంచి ఫిబ్రవరి 24 వరకు టైం అయితే ఉంది. అండ్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ సంబంధించిన పోస్టులు అనమాట ఇవి. 100+ వేకెన్సీ భర్తీ చేస్తా ఉన్నారు. అండ్ మనకు ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు జనవరి 2, 2002 నుండి జూలై 1, 2007 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి మీది. క్వాలిఫికేషన్ చూసుకుంటే బీటెక్‌లో మీకు 60% మీకు మార్కులతోటి పాస్ అయి ఉన్నా, లేదంటే ఎంఎస్సీ గానీ, ఎంసీఏ గానీ, ఎంబీఏ చేసినా గానీ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి దీనికి మంచి ఆపర్చునిటీ ఏదంటే దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. కేవలం మీకు ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి, తర్వాత మనకు మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి మనకు దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదనమాట. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు అగ్నివీర్ వాయు నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. 2027 ఫస్ట్ బ్యాచ్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది. దీనికి అప్లై డేట్స్ వచ్చేసి మనకు జనవరి 12 నుండి ఫిబ్రవరి 1 తేదీ వరకు అప్లై చేసుకునే టైం అయితే ఉండే. బట్ ఏందంటే మనకు మళ్ళీ ఫిబ్రవరి 8 తేదీ వరకు అప్లై లాస్ట్ డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది కాబట్టి అప్లై చేసుకోండి. ఎగ్జామ్స్ వచ్చేసి మీకు మార్చి 30న ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తామని చెప్తా ఉన్నారు. అండ్ ఈ నోటిఫికేషన్ మనకు అప్రాక్సిమేట్లీ ఒక 2,500 నుండి 3,000 వరకు దగ్గర అప్రాక్సిమేట్లీ వేకెన్సీ భర్తీ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇక శాలరీ చూసుకుంటే మీకు అగ్నివీర్ కాబట్టి ఇవి 4 సంవత్సరాలు మాత్రమే జాబ్ చేయాల్సి ఉంటుంది. అండ్ పర్ మంత్ మీకు శాలరీ ఫస్ట్ ఇయర్ మొత్తం కూడా మనకు 30,000 వస్తుంది. అండ్ సేవ అనేది కింద మనకు లాస్ట్ 4 ఇయర్స్ తర్వాత 10,04,000 అయితే మీకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. ఇది సేవ అనేది ప్యాకేజ్ అయితే. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 17.5 నుండి 21 ఇయర్స్ అయితే ఉండాలి. 2006 నుండి 2009 మధ్యన మీకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. క్వాలిఫికేషన్ చూసుకుంటే 10+2 ఇంటర్మీడియట్‌లో మీరు 50% మీకు మార్కులతోటి పాస్ అయినా, లేదా డిప్లొమా గానీ, లేదంటే వొకేషనల్ కోర్స్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్. ముందుగా మనకు ఆన్‌లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత ఫిజికల్ టెస్ట్, తర్వాత మనకు మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అండ్ నేను డీటెయిల్‌గా ఒక వీడియో చేశాను. నోటిఫికేషన్ వీడియో. ఆ వీడియో చూడండి. మన ఛానల్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు. కేవలం మీకు రూ. 550 మాత్రమే పేమెంట్ చేయాలి. ప్లస్ జీఎస్టీ కూడా ఉండాలి. చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ జాబ్ అనేది ఇంపార్టెంటు. ప్రిపేర్ అవుతాను అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ పేమెంట్ చేసుకొని మీరైతే ప్రిపేర్ అయితే అవ్వండి ఈ నోటిఫికేషన్‌కి. పోస్ట్ వచ్చి మనకేందంటే ఇండియా పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో మనకు గ్రామీణ డాక్ సేవకు 2026 ఫస్ట్ షెడ్యూల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వాటిది. ఈ నోటిఫికేషన్ మనకు ఓవరాల్‌గా 28,740 వేకెన్సీ భర్తీ చేస్తా ఉన్నారు. ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే జనవరి 31 నుంచి మనకు ఫిబ్రవరి 14 వరకు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది నిన్న నైటే ఒక వీడియో చేశాను. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు డీటెయిల్స్‌గా మీకు అర్థమవుతుందన్నమాట. ఇక శాలరీ చూసుకుంటే బీపీఎంకి 12,000 నుండి 29,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. ఏబీపీఎంకి 10,000 నుండి 24,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 40 సంవత్సరాలు అయితే కంపల్సరీ మీకు ఏజ్ లిమిట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో మీకు కంపల్సరీ మీకు 50% అబోవ్ మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు 10th క్లాస్‌లో వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ వరకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు మేల్ వాళ్ళకు మాత్రమే, జనరల్, ఓబీసీ వాళ్ళకు ₹100 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసింది మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డి మనకు లెవెల్ 1 సంవత్సరం నుండి 2026 నోటిఫికేషన్ ఇది. 2025 లాస్ట్ నోటిఫికేషన్ ఇది. ఓవరాల్ మనకు 22,195 వేకెన్సీ భర్తీ చేస్తా ఉన్నారు. ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు జనవరి 31 నుంచి మార్చి 2 వరకు అప్లై చేసుకునే టైం అయితే ఉంది. క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు సింపుల్‌గా 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ గానీ, ఎలాంటి ఐటీ సర్టిఫికేట్ గానీ ఏది కూడా అవసరం అయితే లేదు. 10th చాలు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 33 సంవత్సరాలు అయితే ఉండాలి. యూఆర్, ఈడబ్ల్యూఎస్‌లకు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీలకు 3 ఇయర్స్ అడిషనల్‌గా ఉంటుంది. లెవెల్ 1 కింద మీకు శాలరీ ఉంటుంది. బేసిక్ పే మీకు 18,000 నుండి అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే మనకు 45,000 వరకు దగ్గర శాలరీ అయితే వస్తుందన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు సీబీటీ ఎగ్జామ్ ద్వారా అండ్ అదేవిధంగా మనకు పీఈటీ ఫిజికల్ టెస్ట్ ద్వారా అండ్ మెడికల్ టెస్ట్ ద్వారా కండక్ట్ చేసి మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే బ్రదర్ ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను చూడండి. అండ్ మీకు నోటిఫికేషన్ వీడియో కూడా చేశాను. ఆ నోటిఫికేషన్ వీడియోలో ఏంటంటే ఎగ్జామ్ సీబీటీ ఎగ్జామ్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా కండక్ట్ చేస్తారో డీటెయిల్గా చెప్పాను. అండ్ ఇంకోటి ఏంటంటే మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో మీకు 399కి ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే మీకు కోర్స్ అయితే అందిస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు కోర్స్ అయితే తీసుకోండి. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్, ఓబీసీ వాళ్ళకు ₹500, ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ వాళ్ళకు ₹250 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఎవరైతే సీబీటీ ఎగ్జామ్ అటెండ్ అవుతారో వాళ్ళకు రీఫండ్ కూడా పడుతుంది. ఇది జనరల్, ఓబీసీ వాళ్ళకు 400,
ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ వాళ్ళకు రూ. 250 మీకు ఫుల్ అమౌంట్ అయితే రీఫండ్ అయితే పడుతుంది. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు యాంత్రా ఇండియా లిమిటెడ్ సంస్థ మనకు అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ అంటే అప్రెంటిస్ భర్తీ చేయడానికి మనకు నోటిఫికేషన్ తెచ్చింది. ఓవరాల్ మనకు 3,979 పోస్టులు ఏవైతే ఉన్నాయో అప్రెంటిస్వి ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఫిబ్రవరి 1, 2026 నుండి మార్చి 3, 2026 వరకు అప్లై చేసుకునే టైం అయితే ఉంది. స్టేఫండ్ వచ్చేసి మీకు ఇవి అప్రెంటిస్ కాబట్టి 7,000 నుండి మనకు 9,000 వరకు అప్రాక్సిమేట్లీ ఇస్తారనమాట. అండ్ అప్రెంటిస్ మనకు 1 ఇయర్ వరకు అయితే టైం అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 14 సంవత్సరాల నుండి 35 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనిలో వచ్చేసి మనకు 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళకు సపరేట్గా వేకెన్సీ ఉన్నాయి. 10th ప్లస్ ఐటీఐ చేసినటువంటి వాళ్ళకు సపరేట్గా వేకెన్సీ అయితే ఉన్నాయి. మీరు చూసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే మనకు ఐటీఐ చేసిన వాళ్ళకు 10th ప్లస్ ఐటీఐ మెరిట్, ఒకవేళ 10th క్వాలిఫికేషన్ వాళ్ళకు 10th వచ్చినటువంటి మెరిట్ని బేస్ చేసుకొని మనకు ఇంటర్వ్యూకి అయితే పిలిచి అప్రెంటిస్గా మనకు సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు యువర్ ఓబీసీ వాళ్ళకు 200,